Welcome to Mihari's Kitchen, Magic of 2 spoons. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇవాళ మనం చేయబోయే ఐటమ్ కాలీఫ్లవర్ పికిల్. మార్కెట్లో ఎక్కడ చూసినా కాలీఫ్లవర్లే కనిపిస్తున్నాయి. ఇది కాలీఫ్లవర్ సీజన్ కాబట్టి ఇవాళ నేను కాలీఫ్లవర్ పికిల్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. కాలీఫ్లవర్లో న్యూట్రిషియస్ వాల్యూస్ చాలా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో వైటమిన్స్ అండ్ ఫైబర్స్ బాగా ఉంటాయి. కాలీఫ్లవర్ అందరూ తినాలి. ఇప్పుడు నేను మీకు కాలీఫ్లవర్ పికిల్ ఎంత ఈజీగా చేయాలో చూపిస్తున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్, కారం, నువ్వుల నూనె, ఆవపిండి, మెంతులు, వెల్లుల్లి, నిమ్మరసం, ఉప్పు. ఇప్పుడు కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా తుంచాలి. ఎందుకంటే పెద్ద ముక్కలుగా దించితే ఊరడానికి చాలా టైం తీసుకుంటుంది. కాలీఫ్లవర్ స్టెమ్ కాకుండా పువ్వునే చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. శుభ్రంగా కడిగిన కాలీఫ్లవర్ ముక్కల్ని పొడి బట్ట మీద వేసి ఆరబెట్టాలి. ఎందుకంటే కాలీఫ్లవర్ ముక్కల్లో తడి ఉండకూడదు. తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది. ఇప్పుడు తడి ఆరిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. 1 స్పూన్ నువ్వుల నూనె వేసి ముక్కలకి బాగా అంటేలాగా కలపాలి. ఇలా నూనె కలపడం వల్ల పచ్చడి బూజు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు పచ్చికారం, ఆవపిండి, ఉప్పు, మెంతులు, ఒలిచిన వెల్లుల్లిపాయ, నిమ్మరసం, తగినంత నూనె వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు. ఇంకా పుల్లగా కావాలనుకునే వాళ్ళు కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని 3 రోజులు ఊరబెట్టాలి. 3వ రోజు ఈ పచ్చడిని బాగా కలిపి ఉప్పు, కారం, పులుపు ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకోవాలి. అంతే, మీరు ఎదురు చూస్తున్న కాలీఫ్లవర్ పికిల్ రెడీ.